ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులైన వారందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ను పంపిణీ చేసిన కూటమి నేతలు, జంగారెడ్డిగూడెం అన్ని వార్డులలో పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ, నాగులగూడెంలలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విజయవంతమైన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ. ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల, గాయత్రి వొకేషనల్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య శాఖ సిబ్బంది. ఈ నెల 3వ తేదీన జంగారెడ్డిగూడెం అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ వ్రతం భారీగా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెం వెంకటేశ్వర స్వామి సేవా కేంద్రం నందు 108 సార్లు రామనామం, హనుమాన్ చాలీసా పఠనం భారీగా తరలివచ్చిన భక్తులు. జంగారెడ్డిగూడెంలో కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో జరిగాయి. ప్రోగ్రాం అసిస్టెంట్ బిఆర్ సుబ్రహ్మణ్యం, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ధర్మ ప్రచార కొనకల్ల వెంకటేశ్వరరావు, పరిషత్ కార్యకర్త తోట రామకృష్ణ తదితరులు నిర్వహించారు. సుమారు 120 మంది పోటీదారులు పాల్గొన్నారు. కిడ్స్ రామచంద్ర, తపస్, వెంకటేశ్వర విద్యా సంస్థలు, బుట్టాయిగూడెం విద్యారోహిణి పబ్లిక్ స్కూల్, ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల విద్యార్థులు భారీగా తరలివచ్చారు. గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. భగవద్గీత కంఠస్థ పోటీలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిపారు. 6, 7, 8, 9 తరగతుల విభాగంలో చింతలపూడి హైగ్రీవ్ స్కూల్ ద్వితీయ బహుమతి సిఆర్ రెడ్డికి చెందిన తులసి సహస్ర, తృతీయ బహుమతి విద్యారోహిణికి చెందిన నాగశ్రీ హర్షిత, 10వ ఇంటర్ విభాగంలో బొట్టాయిగూడెం విద్యారోహిణి ఇంగ్లీష్ మీడియం కు చెందిన విద్యార్థులు బహుమతులు గెలుచుకున్నారు. ప్రథమ బహుమతిని సుష్మా, ద్వితీయ బహుమతిని ప్రణీత నాగసాయి లక్ష్మి, తృతీయ బహుమతిని స్వాతి, 18 నుంచి 45 సంవత్సరాల లోపు విభాగంలో టీనర్సాపురంకు చెందిన కేఎల్ఎన్ నిర్మల, దర్భగూడెంకు చెందిన కె శ్రీలక్ష్మి, జంగారెడ్డిగూడెంకు చెందిన దివ్య నాగశ్రీ పద్మలకు గెలుపొందారు. జంగారెడ్డిగూడెం కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఉప్పల గంగాధర్, వెంకటేశ్వరరావు, వాసవిసాయి నగేష్, దోబగుంట్ల బాపిరాజు, గొల్లపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. अभिजातस्य भारता दम्भो दर्पोऽभिमानस्य क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य జంగారెడ్డిగూడెం బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్య గుప్తా, మున్సిపల్ చైర్పర్సన్ భత్తిన నాగలక్ష్మిల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. రచ్చబండ కార్యక్రమంలో భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు, మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు, చిటికల అచ్చిరాజు, లోకారపు వెంకటేశ్వరరావు, భావన ఋషి, తాడేపల్లి ఉమ, అమ్మనిలయం శ్యాంబాబు, బత్తిన చిన్న, వీరవల్లి సోమేశ్వరరావు, కుక్కల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటి సంతకాల ఆవశ్యకత గురించి వక్తలు ప్రసంగించారు. మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్న గవర్నమెంట్ నిర్ణయిస్తున్నందు వల్ల వాటిని ఆపు చేయాలి. దుర్మార్గంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసి పేద ప్రజలకి విద్యా వైద్యం అందకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలి. ప్రజలందరి దగ్గరికి వెళ్లి ప్రభుత్వ కాలేజీలని మెడికల్ ప్రైవేట్ చేయొద్దని చెప్పేసి సంతకాలు చేయించి వాటిని ఈ కోటి సంతకాలు సేకరించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తాలూకా వాణిని గవర్నర్ గారికి విన్నవించి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ చర్యలను నిలపడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఎలక్షన్ లేవు, ఇంకా 3 సంవత్సరాలు సుమారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటది. మనకెందుకులే ఆఖరున్న సంవత్సరం ముందు 6 నెలల ముందు లాస్ట్ వెళ్ళి అబద్ధ ప్రచారాలు చేసి రకరకాల మాటలు చెప్పి మాయమాటలు చెప్పి మన అధికారంలోకి రావచ్చు కదా అని చాలా మంది నాయకులు
చాలా మంది మేధావులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకని మీరు ఇంత బాధపడుతున్నారు, ఇంత వైప్రసాలు పడుతున్నారు, మీరు కూడా మనం కూడా ఆఖరి సంవత్సరం ముందు వచ్చి ప్రజలకి ఆయన సూపర్ సిక్స్ ఏమిడు ఏ కార్యక్రమాలు ఉండవు, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడిపోయి నాన్న బాధలు పడి ఉన్నప్పుడు అప్పుడు మనం ఫ్రెష్ గా వెళ్ళి ఇచ్చేస్తాం నాయ చేసి మన అధికారం రావచ్చు కదా, ఎందుకు ఇంత బాధపడమని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, గతంలో కూడా రైతు రుణమాఫీ చేయండి అంటే నా వల్ల కాదు చేయలేని చెప్పాను. నేను చేయగలిగినవి నేను చేశాను. ఈరోజు మాయమాటలు చెప్పే పని లేదు అని క్లియర్ గా చెప్పి ఈ గత నవరత్నాలు కూడా చేయగలను తప్పించి ప్రత్యేకించి ఎక్స్ట్రా ఏదైనా హామీలు ఇస్తే అది చేయలేము, ప్రజలతో మాట్లాడాలి అని ఆయన ఆ రోజు చేయలేదు. ప్రజలు ఏదో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమాలను ఇస్తూ అదనంగా ఇంకా ఎక్కిస్తానని చెప్పేసి జనరల్ గా పేద ప్రజలకు ఎవరైనా ఆశ ఉంటుంది, ఆ పిల్లల బాధ వేయించుకోవాలి, అది ఇంకేదో టీవీ కొనుక్కోవాలి, అది ఇల్లు ఏదో బాగు చేసుకోవాలని చెప్పేసి పేద ప్రజలతో అందరికీ ఆశ ఉంటుంది. ఆశను అడ్డం పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయాలు రావడం అధికారులు రావడం మనం చూసాం. సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, గత సంవత్సరన్నర కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఎంతవరకు అమలు చేసింది అని మనం గుర్తు చేసుకుంటే వాళ్ళ వాగ్దానాలు అమల్లో 0 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూపర్ 6, సూపర్ 7 అనే వాగ్దానాలు ఇచ్చారు, ప్రజల్ని మాయ మాటలు చెప్పారు, వాళ్ళు అధికారంలోకి ఎక్కారు. అధికారంలోకి ఎక్కిన తర్వాత వాళ్ళు చేసిన పనులు ఏంటి, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, మనం ఒకసారి పునరాలోచన చేసుకుంటే ఆడబిడ్డ నిధి నెలకు 1500 ఇస్తామని గొప్పగా వాగ్దానం చేశారు. మరి ఆడబిడ్డ నిధి ఇచ్చారా అని ఇక్కడ ఉన్న ఆడబిడ్డను అడుగుతున్నా నేను. నెలకి 1500 చొప్పున మీకు సంవత్సరాల 18 నెలలుగా మీకు ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 చొప్పున ఇవ్వాలి. మరి ఇచ్చారా అని అడుగుతున్నా. అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి ఎక్కింది కూటమి ప్రభుత్వం. అలాగే నిరుద్యోగ భృతి నెలకు 3000 ఇస్తానని ఘనంగా చెప్పారు, ₹1 ఇవ్వాల. ఇది కూటమి ప్రభుత్వం మోసాలకి నిదర్శనం. జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటస్వామి సేవా కేంద్రం నందు శ్రీరామ నామంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం పఠించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. భక్తులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ కుమార్, తిప్పాబట్ల రామకృష్ణ, డాక్టర్ కేశవరావు, ప్రగల్లపాటి వెంకటరామయ్య సత్యానంద ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. 108 సార్లు రామజపం జపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఉచిత ప్రసాద వితరణతో పాటు అన్నప్రసాద వితరణ చేశారు. చిన్ని రత్నకుమార్, ఎల్ఐసి గుప్తా, ఓరుగంటి నాగరాజు, ప్రసాద్, చోడే పనిచంద్రశేఖర్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఓం నారాయణ ఆది నారాయణ పారాయణం జపించారు. రామాయణ మహామాలాం రత్నం వందే హరినాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాస్కవారి పరిపూర్ణలోచన మారుతీం నమత రాక్షసాంతకం. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ పురోహితులు గరిమెల్ల ప్రభాకర్ శాస్త్రి అలియాస్ భాను పంతులు నిర్వహణలో కాశీ సమారాధన స్వర్గీయ సీమకుర్తి కోటేశ్వరరావు గృహ ప్రాంగణంలో ఆదివారం మధ్యాహ్నం శాస్త్రోక్తంగా జరిగింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసం నెల రోజులు భాను పంతులు పరమ పవిత్ర వారణాసి దివ్యక్షేత్రంలోని సోమేశ్వర ఘాట్ లో విశ్వేశ్వరునికి అభిషేక అర్చనాదులు చేసి జంగారెడ్డిగూడెం తిరిగి వచ్చాక మార్గశిర మాసంలో జంగారెడ్డిగూడెంలో సీమకుర్తి కోటేశ్వరరావు ఆదిలక్ష్మి దంపతులు ప్రతిష్ఠించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో పరమేశ్వరునికి ఏకవార రుద్రాభిషేకం అర్చన సభక్తి పూర్వకంగా సమర్పించి అనంతరం ఇదే ప్రాంగణంలో కాశీ సమారాధన నిర్వహించే క్రమంలో 33 సంవత్సరాలు పూర్తయి విశ్వవసు నామ సంవత్సరంలో 34వ కాశీ సమారాధన ఆదివారం నిర్వహించారు. భాను పంతులు మాట్లాడుతూ భక్తులు దాతల తోడ్పాటుతో విశ్వేశ్వర కృపతో 34వ కార్తీక మాస కాశీ అభిషేకాలు సంపూర్ణమయ్యాయని, ఈశ్వర అనుగ్రహంతో ఇదంతా సాగుతోందని, అందరికీ విశ్వేశ్వర కృప అందాలని, మన ప్రాంతం సర్వతోముఖాభివృద్ధిగా చెందాలన్న లోక కళ్యాణానికి సంకల్పానికి అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పెనుమర్తి రామ్ కుమార్ దంపతులు పాల్గొని భాను పంతులు దంపతులను సత్కరించి ఆశీస్సులు పొందారు.
కాగా రావూరి కృష్ణ, మల్లాబత్తుల మునేశ్వరరావు, టీవీబీఏవి రామతారకం, ధనకుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. సమారాధన అనంతరం భాను పంతులు అందరికీ గంగాజలం, విభూతి, విశ్వేశ్వర ప్రతిమతో కూడిన ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేమకుర్తి కోటేశ్వరరావు కుమారుడు మరియు కుటుంబం, భాను పంతులు కుటుంబం, బంధువులు సేవా సహకారం అందజేశారు. నెల రోజులు కూడా మన జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందినటువంటి పట్టణ ప్రధానంగా పౌరోహిత్యంలో ఎంతో మందికి దగ్గరగా ఉన్నటువంటి గరిమెడ భానుపంతులు గారు, మనందరికీ తెలిసిన భానుపంతులు గారు పరిచయం అక్కర్లేనటువంటి పేరు. భాను గారు నెల రోజులు కార్తీక మాసం అంతా కూడా ఇక్కడ సోమేశ్వర ఘాట్లో కొంతమంది భక్తుల యొక్క గోతనామాలు లోక కళ్యాణార్థం ఈ పట్టణం బాగుండాలి, ప్రాంతం బాగుండాలని కూడా సంకల్పంలో చెప్పుకుని ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలనేటువంటి ఒక సత్సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ యజ్ఞం ఏదైతే 34 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక విశేషం. ఈ విశ్వాసనామ సంవత్సరంలో 34వ సంవత్సరం పూర్తి చేసుకుని వచ్చి ఈ రోజున సేమకుర్తి కోటేశ్వరరావు గారి సంబంధించిన గృహం ఉంది. అక్కడ భక్తులందరికీ కూడా అన్న సమారాధన, కాశీ సమారాధన భవన్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ క్రమంలో పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రముఖులు, ముఖ్యంగా భక్తులు ఎవరైతే ఈ యొక్క అభిషేక కార్యక్రమాల్లో ఈ 4 రోజులు భవన్ గారి ద్వారా చేయించుకున్న భక్తులంతా ఉన్నారో వారి కుటుంబాలతో సహా హాజరై ఈ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. ప్రధానంగా ప్రతి ఒక్కరూ బాగుండాలి అనేటువంటి సంకల్పం, ముఖ్యంగా ఈ పట్టణం బాగుండాలనేటువంటి సంకల్పంలో జరిగిన కార్యక్రమంలో భానుపంతులు గారు 34 సంవత్సరాలు పూర్తి చేయగలిగినటువంటి విశ్వేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీర్వాద బలం ఆయన ఎందుండి ఈ కార్యక్రమం నడిపించిందని మేము భావిస్తాం. సర్వేజన సుఖనో భవంతు. మన కరిమెళ్ళ ప్రభాకర్ శాస్త్రి గారు అయినటువంటి భానుపంతులు గారు మరి 34 సంవత్సరాల నుంచి కాశీలో పూజలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా కాశీలో ఆ పరమేశ్వరుడికి పూజలు చేసుకుని అలా చేసుకున్న తర్వాత జంగారెడ్డికి వచ్చిన తర్వాత మరి ప్రతి సంవత్సరం కూడా అన్న సమారాధనని పెడతారు. మరి అలాగే కూడా ఒక భక్తులందరికీ కూడా అన్నప్రసాదం స్వీకరించి భోజనం చేసి వెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలికించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈవేళ మేము అందరం కూడా మన భానుపంతులు గారి ఆశీర్వాదాన్ని స్వీకరించి మరి వేళ మేము అందరం కూడా ఆయన యొక్క ఆశీస్సులు తీసుకున్నాం. మా అందరూ కూడా శుభసాగంగా ఉండాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాం. కాశీ విశ్వేశ్వరుని యొక్క చరిత్రలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇది పూర్వానుసృతం కాశీ ఈ కాశీ అనేటువంటిది అంటే చాలు విశ్వేశ్వరం మాధవం నుండి పైన పాలించవని ఇదే కాశీం గుహాం గంగా వెలికర్ణిక మణికర్ణికలో స్నానం చేసి గంగా నదిలో స్నానం చేసి మణికర్ణి యొక్క దర్శనం మణికర్ణేశ్వరుని దర్శనం చేసుకుని విశ్వేశ్వర కాలభైరవాది అష్టదిక్పాలకులు ఉండేటువంటి అష్టభైరవులు ఉండేటువంటి ఆ యొక్క కాశీలో మనం స్నాన సంధ్యావనాలు చేసుకుని అభిషేకం గావించి ప్రతి సంవత్సరం కూడా చక్కగా మన గ్రామస్తుల ద్వారా మన వాళ్ళ భక్తుల ద్వారా అందరి గోత్రనామాలతోటి 34వ సంవత్సరం కంప్లీట్ చేశాం ఈ సంవత్సరం. అలాగే మన ప్రతి సంవత్సరం కూడా మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి ఆ విశ్వేశ్వరుని దగ్గర కార్తీక మాసం నల్లాళ్ళు ఉండి అభిషేకం గావించి దాని తర్వాత ఇక్కడికి వచ్చి వీరందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇస్తూ భోజన సమారాధన చేస్తున్నాం. అది విశ్వేశ్వరుని యొక్క ప్రసాదం. అలాగా జరిగించినందుకు భక్తులందరికీ అందరికీ కృతజ్ఞతలు. ఈ సంవత్సరం కూడా చాలా అత్యానంద వైభవపేతంతో మీ అందరి యొక్క కోఆపరేషన్ తో చక్కగా ఈ సమారాధన జరుగుతోంది. ఈ సమారాధనలో మీరందరూ భక్తులందరూ కూడా శ్రీ సేమకుర్తి శ్రీనివాసరావు గారు, మన కోటేశ్వరరావు గారు దంపతుల యొక్క గొడవనందు మనకి అన్న సమారాధనకు కావాల్సిన ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఇక్కడ అన్న సమారాధన చేస్తున్నాం మీ అందరి యొక్క ద్రవ్య సహాయాలతోటి. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా చాలా వైభవపేతంగా మన వాళ్ళు మన శ్రీనివాస్ గారు వగేరా అందరూ కూడా సత్కరించి ధనకుమార్ గారు వీళ్ళందరూ కూడా మన భక్తులందరూ 50 మంది కూడా వచ్చి ఈ సమారాధన జయప్రదం చేసేందుకు చాలా ఆనందిస్తున్నాం. మేము అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే రావాలి, వచ్చి కాశీ విశ్వేశ్వరుని యొక్క దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలను తీసుకుని చక్కగా ఈ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మీరు అందరూ సర్వే జనా సుఖనో భవంతు. అందరూ కూడా మన గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో ఆయుధాలు కష్టైశ్వర్యాలతో తొలుతూ ఉంటున్నారు.
ఏలూరు జిల్లాకు ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి సాధన కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైతం కలిసినట్లు తెలిపారు. ఆయనతో పాటు అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి సభ్యులైన రాజాన సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, షేక్ ముస్తఫా, పిపిఎన్ చంద్రరావు, ఎల్ఆర్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వేకువజామునే లబ్ధిదారులకు పెన్షన్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాదరాల వీరబాబు, నల్ల గోపుత్రిమూర్తులు, జనసేన పార్టీ నాయకులు పారేపల్లి మణిబాబు, పారేపల్లి సురేష్, సచివాలయ సిబ్బంది, వీఆర్ఓ శ్యామల పాల్గొన్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం 21వ వార్డు నందు పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మాజీ వార్డు సభ్యులు తూటికొండ దుర్గారావు, వడిగల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూటికొండ దుర్గారావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్స్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని అన్నారు. జంగారెడ్డిగూడెంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో పలు చోట్ల పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దార్శనికులు సీఎం చంద్రబాబు సారథ్యంలో పేదల సంక్షేమంలో ఎక్కడా రాజీ పడకుండా కూటమి ప్రభుత్వం పథకాలు వర్తింపజేస్తుందని అన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత, నేత కార్మికులతో పాటు సామాజికంగా వెనుకబడిన పలు వర్గాలకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నెల 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఆర్థిక సాయం పెన్షన్ రూపంలో లభిస్తుందని అన్నారు. ఎన్టీఆర్ భరోసా, దీపం 2.0 కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం కింద పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయల పెట్టుబడి సాయం, ఆటో డ్రైవర్ల సేవలో కింద ఆటో సోదరులకు 15,000 రూపాయలు, 5 రూపాయలకి టిఫిన్, భోజనం అందించే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ తదితర పథకాలను కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందని అన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వం అని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంటి పెద్ద మరణిస్తే వెంటనే అతడి భార్యకు పెన్షన్ ఇస్తున్నామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో మరింతగా రాష్ట్ర అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబైన రామలింగేశ్వరరావు, కౌన్సిలర్ తెలుగారపు జ్యోతి, బొబ్బర రాజ్పాల్, షేక్ ముస్తఫా, గుమ్మడి ప్రసాద్, రావురి కృష్ణ, రాజాన సత్యనారాయణ, కోటగిరి ప్రమీల, షేక్ హసీనా, మస్తాన్, గడా సుబ్రహ్మణ్యం, కంచర్ల రమేష్, కరణం రాంబాబు, కోనేటి చంటి, చేను ప్రసాద్, ఎడ్లపల్లి ఏడుకొండలు, ఈర్ని సూరిబాబు, తెలగారపు హనుమంత్, ఆనంద్, నాయుడు శ్రీనివాస్, కంటమనేని సూర్యనారాయణ, మద్దిపాటి ఉదయ్, శీలం గోపి, మన్యం దుర్గారావు, కన్నా కృష్ణతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇంటికి వచ్చి అప్లై చేసుకున్నారు కదా, మాకు ఇక్కడ నాయుడు శ్రీను గారు వాళ్ళు ఇక్కడ ఇంటికి వస్తున్నారా మీకు ఏమైనా అడుగుతా ఉంటారమ్మా. మీకు ఏ సమస్య వచ్చినా ఇక్కడ అందుబాటులో నాయుడు శ్రీను గారు, రమేష్ గారు అందరూ ఉంటారు. చూసుకుని మీకు చెప్తే మాకు ఏదైనా ఉంటే చెప్తారమ్మా ప్రజలు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తేమ శాతం నిబంధనలు సడలించి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం దెందులూరు, ఏలూరు మండలాల పరిధిలో పాలగూడెం, కొవ్వలి, పోతునూరు, దెందులూరు గ్రామాలలో రైతు సంఘం, కౌలు రైతుల సంఘం నాయకులు పర్యటించారు. ధాన్యం కొనుగోలు, దిగుబడుల సమస్యలపై రైతులను, కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాగంటి హరిబాబు, కె శ్రీనివాస్ మాట్లాడుతూ మోంతా తుఫాన్ కారణంగా ఎకరాకు 10 బస్తాల వరకు దిగుబడులు తగ్గిపోయి కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ల ద్వారా కోసిన ధాన్యం ఆరక 5 రోజులకు పైగా ఆరబెట్టినా తేమ ఎక్కువగా ఉండడం వలన మిల్లులకు ధాన్యాన్ని తరలించే పరిస్థితి లేకపోవడంతో మరలా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. ఈరోజు పెదపాడులో రైతు సంఘంగా కొత్తూరు, పెదపాడు, అలాగే రాజపేట, నాయుడుగూడు, వసంతవాడి గ్రామాల్లో మేము రైతు సంఘంగా పర్యటన చేస్తా ఉన్నాం. ఇవాళ తుఫాను నేపథ్యంలో చాలా చోట్ల ఉరిపోతలయ్యి కల్లాలో ధాన్యం ఉండిపోయింది. ఈ ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రయత్నం ప్రభుత్వం వైపు జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండోది, పంటల్లో సాగు చేస్తున్నందరూ కూడా కౌలు రైతులు
మరి నిన్న కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయాన్ని ఇవ్వడం జరిగింది. అయితే 2వ విడత ఇచ్చినా సరే ఇంతవరకు కౌలు రైతులు పెట్టుబడి సాయం అందించలేదు. మరి కష్టపడుతుంది, పెట్టుబడి పెడితే అప్పులు అవుతుంది, నష్టపోతుంది, ఆత్మహత్య చేసుకుంటుంది కౌలు రైతులు. అయితే మరి కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎన్నికల ముందు మాత్రం కౌలు రైతులు ఆదుకుంటాం, కౌలు రైతులు ఇంటికాలు చేస్తాం, కౌలు రైతులు బ్యాంక్ రుణాలు తీసుకోవాలని చెప్పి వాగ్దానం చేశారు కదా. మరి ఈరోజు అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వడం లేదు అడుగుతా ఉన్నాం. ఇవాళ కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ కాదు, ఇవాళ కౌలు రైతుల పరిస్థితి అన్నదాత దుఃఖీభావ అన్నట్టుగా ఉన్నది. కాబట్టి ఏ పద్ధతులు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ కృష్ణా డెల్టా పరిధిలో 2వ పంటకి సాగునీరు లేదు, అపరాలు సాగు చేసుకోవాలి. మరి అపరాలు విత్తనాలు సబ్సిడీలు ఇవ్వాల్సిన ప్రభుత్వం మరి వాస్తవాన్ని సాగు చేసుకున్న కౌలు రైతులకు అపరాల సబ్సిడీ విత్తనాలు ఇవ్వకపోవడం బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో శ్రీ దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఎయిడ్స్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎయిడ్స్ అనేది అంటించుకునే వ్యాధిగా గుర్తించాలని అన్నారు. ప్రతి పౌరుడు ఎయిడ్స్ పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటే ఇటువంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. దీనికి నివారణ ఒక్కటే మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బోడపాటి వెంకటేశ్వరరావు, డాంగనగర్ పిహెచ్సి వైద్యులు డాక్టర్ సల్మాన్ ఖాన్, ఏఎస్హెచ్ ఏఎస్ఆర్ అనురాధ, జి లక్ష్మణరావు, లెక్చరర్స్ చలమాల శ్రీనివాసరావు, కోటారత్నం, సబిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడారు. దామోదరం సంజయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిబ్బంది, అదేవిధంగా విద్యార్థులు, హాస్పిటల్ సిబ్బంది తోటి అవగాహన ర్యాలీ నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ కాలేజీ తరపున రెడ్ రిబ్బన్ క్లబ్ ద్వారా ప్రతి నెల కూడా మేము ఈ ఎయిడ్స్ వ్యాధికి సంబంధించి, ఆరోగ్య సమస్యలకు సంబంధించి అవగాహన సదస్సులు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. యువకులైనటువంటి విద్యార్థులు ఈ వయసులో ఎయిడ్స్ గురించి పూర్తిగా తెలుసు
తీసుకున్నట్లయితే రాబోయే తరంలో ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఎయిడ్స్ వ్యాధి అనేటటువంటిది ఎట్లా సంక్రమిస్తుంది, అది ఏ విధంగా మనిషిని పతనం చేస్తుంది అనేటటువంటిది తెలియచేయటం అనేటటువంటి జరుగుతుంది. ఎయిడ్స్ వ్యాధి అనేటటువంటిది మరీ ముఖ్యంగా రక్త మార్పిడి ద్వారా, సెక్షువల్ కాంటాక్ట్స్ ద్వారా, అట్లాగే సిరంజిల ద్వారా తల్లి నుండి బిడ్డకి సంక్రమిస్తుంది అనేటటువంటిది మనకి శాస్త్రత ఇది సైంటిఫిక్ గా తెలుస్తుంది. కాబట్టి వీటిని నివారించాలనేటటువంటి ఉద్దేశంతో విద్యార్థుల్ని చైతన్యపరచాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. రెడ్ రిబ్బన్ క్లబ్ ద్వారా ప్రతి నెల కూడా మేము అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నాము. ఆ ఎయిడ్స్ అనేటటువంటిది అంటువ్యాధి కాదు, అంటించుకునేటటువంటి వ్యాధి. కాబట్టి ఎయిడ్స్ వ్యాధి సంక్రమించినటువంటి వ్యక్తులకి 10 సంవత్సరాల వరకే లైఫ్ స్పాన్ ఉంటుంది అనేటటువంటిది మనకు తెలియటం అనేటటువంటి జరుగుతుంది. ఎయిడ్స్ వ్యాధి అనేటటువంటిది ఈ రోజుకి సంక్రమించేటటువంటిది కాదు. కాబట్టి దాని సిమ్టమ్స్ అనేటటువంటిది తీవ్రంగా జ్వరం రావటం, మోషన్స్ రావటం, అదే విధంగా బరువు తగ్గిపోవటం, అట్లాగే తల ఊడిపోవటం అనేటటువంటి జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇవి తెలుసుకుని భావి భారత పౌరులుగా రాబోయే తరానికి ఆరోగ్యకరమైనటువంటి జనరేషన్ అందిస్తారనేటటువంటి ఉద్దేశంతో పిల్లలకి ఇవన్నీ కూడా మనం తెలియచేయటం అనేటటువంటి జరుగుతుంది. అండి, నేను డాంగే నగర్ యూపీహెచ్సిలో పనిచేస్తున్నాను. డాక్టర్ గారు అయినటువంటి సల్మాన్ సార్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాలేజ్ వారి సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా యువతని చైతన్యపరచాలి, హెచ్ఐవి పట్ల అవగాహన కల్పించాలి. హెచ్ఐవి అంటే ఏంటి, అసలు అది ఎలా సంక్రమిస్తుంది, ఏ విధంగా మనం నివారించగలుగుతాము అనే ఈ 4 విషయాల మీద కూడా విద్యార్థుల్ని చైతన్యపరచాలి, అలాగే సమాజాన్ని చైతన్యపరచాలి అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 1వ తారీఖున మనం ఎయిడ్స్ దినంగా జరుపుకుంటూ ఉంటాము. హెచ్ఐవి రాగానే ఎయిడ్స్ వచ్చేసినట్టు కాదు. హెచ్ఐవి అనేది ఒక లక్షణం అనమాట. అది వ్యాధి తీవ్రత ఎయిడ్స్ గా మారటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ లోపే మనం దాన్ని అవగాహన కలిగించుకుని ఆ హెచ్ఐవి రాకుండానే మనం నివారించగలగవచ్చు. ఒకవేళ ఇన్ కేసు హెచ్ఐవి వచ్చినప్పటికీ కూడా వాళ్ళని మనం వివక్షతో చూడటం గానీ అలా ఏం చేయనవసరం లేదు. ఇది అంటువ్యాధే గానీ సార్ చెప్పినట్టు అంటించుకునే వ్యాధే గానీ అంటువ్యాధి కాదు. దీన్ని ఏంటంటే మందులు మనం వాడుకోవడానికి CD4 కౌంట్ అనేది ఒకటి చేస్తారు. అది 200 బిలో ఉన్నప్పుడే దీనికి మెడిసిన్స్ అనేది పెడతారు. ART మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. హెచ్ఐవి రాగానే ఇప్పటికి ఎయిడ్స్ వచ్చేసింది అనే అపోహ అవసరం లేదు. ప్రజల్లో ఏంటంటే హెచ్ఐవి వచ్చి రాగానే మనకి ఎయిడ్స్ అని నిర్ధారణ అయిపోయి తన దూరంగా పెట్టడం అలాంటివి చేస్తుంటారు. అలాంటివి ఏమీ అవసరం లేకుండా మనకి ట్రీట్మెంట్ ద్వారా కూడా దీన్ని పూర్తిగా తగ్గించలేం, కానీ మనం కొంతవరకు ఏంటంటే ఆరోగ్యంగా అలాగనే ఉంచొచ్చు. ఆ ఆరోగ్యాన్ని పోకుండా చక్కగా ఎయిడ్స్ దశ వరకు వెళ్లకుండా చేయొచ్చు. దీన్ని ఈ విషయాల పట్ల విద్యార్థులకి ప్లస్ ప్రజలకు కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈవేళ కాలేజ్ వారి సమన్వయంతో మనం ఒక ర్యాలీగా బయలుదేరడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. నమస్కారాలు తెలియజేస్తాను. శ్రీ కొడాలి, స్టడీయింగ్ సెకండ్ ఇయర్ బైపీసీ ఇన్ SDS గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. టుడే ఎయిడ్స్ గురించి మేము జనాలకి తెలియజేయాలనుకుంటున్నాము. డిసెంబర్ 1st ఎయిడ్స్ డే ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎయిడ్స్ అనేది అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి స్టూడెంట్, చిన్నవారి నుంచి పెద్దవారి దాకా, ఎందుకంటే ఇది కామన్ వైరస్ అయిపోయింది. సో ఇది కొన్ని అన్యూజువల్ సెక్స్ వల్ల కానీ, అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ వల్ల కానీ రావచ్చు. సో ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోవాలి. ఇన్ సెకండరీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్ని విద్యారంగాల్లో దీని గురించి ప్రవేశపెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ దీని గురించి అవగాహన ఉండటం ఎంతో ఇంపార్టెంట్ అండ్ అవసరం. సో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ని మా కాలేజ్ లో పెడుతున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ దీని గురించి అవేర్నెస్ ఇంకా ప్రజల్లో క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. రెడ్ రిబ్బన్ క్లబ్ ద్వారా ప్రతి నెల మా కాలేజ్ లో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి పిల్లలకి ఎంతో అవగాహన ఎయిడ్స్ పరంగా ఇస్తున్నారు. సో దీన్ని రాబోయే తరాల ఆరోగ్యం కోసం మనం ఎయిడ్స్ గురించి అందరికీ తెలియచేయాలి. ప్లీజ్ మీరు కూడా దీన్ని అందరికీ తెలియచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 3వ తేదీన జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వెనుక వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పెద్దింట్ల నరసింహాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు ఆధ్వర్యంలో సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. వేకువజాము నుంచే రాత్రి వరకు జరిగే ఇత్యాది పూజల్లో పాల్గొనే భక్తులు ముందుగా ఆలయంలో సంప్రదించాలని కోరారు. వేకువజామునే స్వామివారికి విశేష కైంకర్యాలతో పాటు గ్రామోత్సవం, హోమాలు అనంతరం లక్ష తమలపాకుల పూజలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పూజాది కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణాన్ని మధ్యస్థంగా వేయించేసినటువంటి శ్రీ గంగానమ్మ వారి ఆలయం వెనుక భాగాన్ని వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి యొక్క సన్నిధానంలో 3వ తేదీ బుధవారం రోజున హనుమద్ వ్రతం సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి
లక్షదవనపాకుల పూజా కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తులందరూ సహాయ సహకారాలతోటి లక్షదవనపాకుల పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా స్వామివారికి జరిగినటువంటి లక్షదవనపాకుల పూజా కార్యక్రమంలో పాల్గొని 3వ తేదీ బుధవారం రోజున ప్రాతకాలంలో స్వామివారికి సుప్రభాత సేవ, అలాగే విశేష ప్రాతకాలార్చన అయిన తర్వాత సీతారాముల ఉత్సవమూర్తులు మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించుకుంటూ స్వామివారి సన్నిధానానికి విచ్చేసిన తర్వాత వేదిక మీదకి వేంచేపు చేసి స్వామివారికి ముందుగా విశ్వక్షణ ఆరాధన, పుణ్యాహవాచనము, మండపారాధన, కుంభ ఆరాధన, పంప ఆరాధన, స్వామివారికి విశేష ఆరాధన అయిన తర్వాత అగ్ని ప్రతిష్టాపన, అగ్ని మదనము, అగ్ని ప్రతిష్టాపన, అలాగే శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేక తిరుమోంజనము, అలంకార తిరుమోంజనం అయిన తర్వాత స్వామివారికి బాలభోగ నివేదన, మధ్యాహ్నం నుండి కూడా వైఖానస ఆగమ పండితులందరూ కూడా స్వామివారికి ప్రీతికరమైనటువంటి గంగ సింధూరము తవనపాకులతోటి లక్షదవనపాకుల పూజా కార్యక్రమం, తర్వాత తద్దశాంశం తర్పణము, అలాగే హోమ కార్యక్రమం హనుమత్వామము అయిన తర్వాత మహాపూర్ణావతి, నీరాంజన మంత్రపుష్పాలు, వేద ఆశీర్వచనంతో బుధవారం 3వ తేదీ ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు కూడా శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి లక్షదవనపాకుల పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మీ పనులన్నీ కూడా ముగించుకొని స్వామివారి యొక్క లక్షదవనపాకుల పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ పూజా కార్యక్రమంలో మీ గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద కమిటీ వారిని అర్చక స్వామిని కలిసి మీ గోత్రనామాదులు నమోదు చేయించుకోవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇట్లా ఆలయ కమిటీ, జంగారెడ్డిగూడెం. జై శ్రీ శ్రీరామ్. భవన నిర్మాణ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వెంటనే ప్రకటించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై డిసెంబర్ 1 నుండి 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార ఆందోళనలు చేయాలని ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం అనుబంధ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం దొరమామిడిలో రాష్ట్ర కమిటీ ప్రచురించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోగుల చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవన నిర్మాణ సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారని, ఎన్నికలై వారు అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నా ఇంతవరకు వాటిని అమలు చేయలేదని, వెంటనే భవన నిర్మాణ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటించాలని, అదేవిధంగా గత 7 సంవత్సరాలుగా ఉన్న పెండింగ్ క్లైమ్స్ వెంటనే పరిష్కరించాలని కోరారు. డిఓసి బోర్డుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్తానన్న ₹1 కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని, నిర్మాణ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని, 4 లేబర్ కోడ్లు ఎత్తివేయాలని, భవన నిర్మాణ సంక్షేమ నిధికి వసూలు చేస్తున్న సెస్ ను సైతం 1% నుండి 2% పెంచాలని, కొత్తగా సంక్షేమ పథకంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కార్మికులకు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారానే కార్డులు అందే విధంగా చూడాలని, ప్రమాద మరణానికి 10 లక్షలు, సహజ మరణానికి 5 లక్షలు, ప్రసూతి వివాహ ఖర్చులు పెంచి ఇవ్వాలని, ప్రమాదం జరిగితే ఇచ్చే సెలవు వేతనం పెంచాలని, 5 రోజులు ఆసుపత్రిలో ఉండే కండిషన్ తొలగించాలని తదితర డిమాండ్లతో నిర్మాణ కార్మిక సంఘం ఆందోళనకు పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ నెల 15వ తేదీన జిల్లా కేంద్రం ఏలూరులో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ తాపీ పనివారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కోపిశెట్టి సూరిబాబు, మామిడి రామ్ గోపాల్, మంగంశెట్టి సుబ్బారావు, నౌడు సత్యబాబు, ముకుందం నారాయణ స్వామి, పాకిరం రాజేష్, పివి సుబ్బారావు, జెడ్డి సురేష్, కొండపల్లి శ్రీను, రవి, నాగరాజు, యేసు, రంగారావు, సతీష్, వీరబాబు, కుమార్, శేఖర్, పాకనాటి పండు, ఎడ్లపల్లి ఏడుకొండలు పాల్గొన్నారు. ఈ నెల 1 నుండి 14 వరకు అన్ని జిల్లాల్లో భవన నిర్మాణ సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ప్రచార ఆందోళన చేయాలని చెప్పి, అదే విధంగా ఈ నెల 15న ఏలూరు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేయాలని చెప్పి ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఈ రోజు దొరమావుడిలో కాపీ మేస్త్రుల యూనియన్ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ల ఆవిష్కరణ జరుగుతుంది. గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మన ఈయన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో మేము గెలిస్తే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ప్రకారం వారు సంక్షేమ బోర్డుని అయితే ఏర్పాటు చేశారు, కానీ ఆ సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకి ప్రాతినిధ్యం కల్పించలేదు. ప్రాతినిధ్యం కల్పించాలి, వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు, సహజ మరణం పొందితే 5 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రసూతి ఖర్చులు కానీ, కూతురు వివాహ ఖర్చులు కానీ పెంచి
అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది. మన పక్కన తెలంగాణలో కూడా ఈ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఒక్క మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటే అమలు కావట్లేదు కనుక వెంటనే అమలు చేయాలని, లేని ఏళ్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. శ్రీ బాలాజీ తాపీ పనివర్ల సంక్షేమ సంఘం జంగారెడ్డిగూడెం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మా జంగారెడ్డిగూడెం మా యూనియన్ తరపు నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. శ్రీ బాలాజీ తాపీ పనివర్ల సంక్షేమ సంఘం, శ్రీ బాలాజీ తాపీ పనివర్ల సంక్షేమ సంఘం. ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమ పద్ధతిలో ఇసుకను సరఫరా చేసే 2 లారీలను జిలుగుమిల్లి పోలీసులు పట్టుకున్నారు. జిలుగుమిల్లి సరిహద్దు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 2 ఇసుక లారీలను ఆపి పత్రాలు తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేకుండా అక్రమ మార్గంలో ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించి 2 లారీలను స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఇసుకను అక్రమ పద్ధతిలో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెంలో గాయత్రి వొకేషనల్ విద్యా సంస్థల విద్యార్థులు ఏఎన్ఎంలు సంయుక్తంగా ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ కు నివారణ ఒక్కటే మార్గము అంటూ ప్రదర్శన చేశారు. మానవహారం చేసి ప్రతిజ్ఞ చేయించారు. డాంగేనగర్ పిహెచ్సి వైద్యులు సల్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రదర్శన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రి వొకేషనల్ కాలేజ్ అధ్యాపకులు, ఉపాధ్యాయులతో పాటు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారి ఆలయం సోమవారం భక్త సంద్రమైంది. విశేష అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య పూజా కైంకర్యాలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారి పంచలోహ ఉత్సవ లింగానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. విద్యారోహణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అమ్మవారిని దర్శించారు. టీటీడీ వారు భగవద్గీతపై నిర్వహిస్తున్న పోటీ పరీక్షలలో పాల్గొని 4 బహుమతులు సాధించి మరలా వచ్చి అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపారని ప్రిన్సిపల్ అండ్ వ్యవస్థాపకులు కొండేపటి రామకృష్ణ తెలియజేశారు. కంచర్ల రమేష్ బాబు, సునీత దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి ఉద్యోగం కోసం అమ్మవారికి మొక్కుకోవడం జరిగిందని, ఉద్యోగం వచ్చిన సందర్భంగా అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టారు. అమ్మవారి వెండి చీర తయారీకి 5,116 రూపాయలు సమర్పించారని తెలిపారు. కోరిన వెంటనే పాపకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ నెల 4వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటల నుండి 82వ చండీ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిటికెన రాంబాబు, పోడిపర్తి రాము, జీవీకేఎస్ రాజు, నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. జై నూకాలమ్మ తల్లి. మా పేరు కంచెల రమేష్ అండి. సునీత మా మిస్సెస్. మా పాప వచ్చి జ్ఞానేశ్వరి. ఇలాగా అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కుకోవడం వలన ఉద్యోగం వచ్చిందండి బెంగళూరులో. ఇలాగా ఆ అమ్మవారికి 5,116 చీరలో ఇవ్వడం జరుగుతుందండి. 108 కొబ్బరికాయలు ఇవ్వడం జరిగిందండి. ఇదంతా అమ్మవారి కృప అండి. చాలా సంతోషంగా ఉందండి ఇలా చేయడం వలన. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. మరి బుట్టాయిగూడెం విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ కొండేపటి రామకృష్ణ గారి శిష్యులు మరి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కండక్ట్ చేస్తున్నటువంటి భగవద్గీత పోటీలకి వీరి విద్యార్థులు తీసుకొని వెళ్లడం, అందులో ప్రైజెస్ తీసుకొని రావడం జరిగింది అమ్మవారి అనుగ్రహంతో. వారి మాటల్లోనే వారి అనుభవాలు ఇప్పుడు మన రామకృష్ణ గారు మాట్లాడతారు. అందులో వినవలసిందే తెలియజేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజు జిల్లా స్థాయిలో మన జంగారెడ్డిగూడెంలో వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం దగ్గర గుడి వద్ద జరిగిన జిల్లా స్థాయి భగవద్గీత కంఠస్థ పోటీల్లో 6, 7, 8, 9 తరగతులు జూనియర్స్, 10, 11, 12 తరగతులు సీనియర్స్ వీళ్ళు భగవద్గీత కంఠస్థ పోటీల్లో పాల్గొన్నారు. అలాగే 15 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు, పెద్దలు కూడా తాత్పర్య పోటీల్లో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. విద్యార్థుల ఈ కాంపిటీషన్స్ లో మేము ఎప్పుడు నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయాన్ని గత సంవత్సరంలో కూడా మనం ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుని వెళ్తాము. గత సంవత్సరం ప్రైజెస్ కి కూడా సీనియర్స్ లో 1, 2, 3 ప్లేసెస్ ఇక్కడ విద్యారోహిణి స్కూల్ కి రావడము, అలాగే జూనియర్స్ లో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ 3rd ప్లేస్ మనకి జూనియర్స్ లో కూడా రావడం జరిగింది. అంటే అవుట్ ఆఫ్ 6 ప్రైజెస్ లో 4 ప్రైజెస్ ఈ సంవత్సరం కూడా మనం గెలుచుకోవడం జరిగింది. దీనికి శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈ రోజు విశేషంగా సోమవారం స్వామివారికి పంచామృత ఏకవారతాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే మనకి
విశేషంగా లక్షవారం పౌర్ణమి అనే ఒక అమ్మవారి యొక్క ఆలయంలో విశేష 82వ చండీ హోమ కార్యక్రమం నిర్వహించబడి ఉన్నది. కావున ఈ యొక్క చండీ హోమంలో 82వ చండీ హోమంలో భక్తులు 50 మంది కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే శుక్రవారం యథావిధిగా అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు, అలాగే ఉత్సవమూర్తికి అభిషేక కార్యక్రమాలు, శ్రీ శ్రీ శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారికి ఏకాదశ హారతులు విశేషంగా చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో గురవాయిగూడెంలో ఉన్న మానవతా కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం నాడు నెలవారీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లూరి శ్రీను ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా అల్లూరి శ్రీను మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ కు ఏసీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మానవతా సేవా సంస్థ తరపున అల్లూరి శ్రీనుకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, దల్లి అప్పల్ రెడ్డి, బేతా రమేష్, రీజియన్ చైర్మన్ దల్లి రామాంజనేయ రెడ్డి, పల్లి వెంకటరెడ్డి, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, కమిటీ సభ్యులు వెంకన్న బాబు, ఆశీర్వాదం, దొమ్మేటి శ్రీనివాస్, మానవతా సభ్యులు పాల్గొన్నారు. మన కుటుంబ సభ్యులు కాకుండా ఎవరైతే బాధపడతారో ఎదుగుతారో మన గురించి అంటే నువ్వు ఎంతో సంఘానికి సేవ చేసి ఇతరులకు సహాయపడితేనే ఎదుగుతారు, లేదా విశారవాదంతో ఉంటారు, వాడే ఉపయోగతలు ఉంటాడని నాకు హిందీ తరగతిగా అల్లు వెంకట లక్ష్మీరావు మాస్టర్. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్ నందు 2వ వార్డులో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం షష్ఠి ఉత్సవాలలో భాగంగా భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు చేతుల మీదుగా అన్నదానం ప్రారంభించారు. ఆలయ అర్చకులు కురెల రాంబాబు శర్మ, షణ్ముఖ వారాహి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి జట్టి గురునాథరావు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురునాథరావుకు ఘన స్వాగతం పలికి వేదాశీర్వచనం అందజేశారు. జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాలు రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివచ్చారు. మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ చింతలపూడి కన్వీనర్ కంబం విజయరాజు, మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు తదితరులు హాజరయ్యారు. పలు అంశాలను ప్రస్తావించారు. వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులైన వారందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ను పంపిణీ చేసిన కూటమి నేతలు, జంగారెడ్డిగూడెం అన్ని వార్డులలో పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ, నాగులగూడెంలలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విజయవంతమైన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ. ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల, గాయత్రి వొకేషనల్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య శాఖ సిబ్బంది. ఈ నెల 3వ తేదీన జంగారెడ్డిగూడెం అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ వ్రతం భారీగా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెం వెంకటస్వామి సేవా కేంద్రం నందు 108 సార్లు రామనామం, హనుమాన్ చాలీసా పఠనం భారీగా తరలివచ్చిన భక్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.